హలో వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో వెరీ సింపుల్ బిస్కెట్స్ రెసిపీని షేర్ చేస్తున్నాను. చిన్నపిల్లలకు అంగన్వాడీ స్కూళ్ళల్లో ఇచ్చే బాల అమృతంతో బిస్కెట్స్ చాలా బాగుంటాయి. పిల్లలకు ఇచ్చినప్పుడు తీసుకొచ్చి అలాగే పెడతాం కదా. ఈ బాలామృతాన్ని పిల్లలకు తినడం ఇష్టం లేనప్పుడు ఒకసారి ఇలా మేము చూపించినట్టుగా బిస్కెట్స్ చేసి పెట్టండి, అడిగి మరీ తింటారు. ఈ బిస్కెట్స్లని ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకైనా పెద్దలకైనా పెట్టచ్చు, ఎంతో ఇష్టంగా తింటారు. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు మరి, ఈ బాలామృతంతో బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దామా మరి. ముందుగా నేనైతే ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ బాలామృతంని తీసుకున్నాను. మీరు మీకు అవసరమైనంత తీసుకోండి. అలాగే అదే గ్లాస్తో సగం వరకు చక్కెరను తీసుకోవాలి. ఎందుకంటే ఈ బాలామృతంలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బాలామృతం చక్కెర అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోనే 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకున్నాక అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్నాక ఇందులో కొన్ని వాటర్ని వేసుకుంటూ మెత్తగా కాకుండా కలుపుకోవాలి. ఇందులో వాటర్ అనేవి ఎక్కువగా పడవు, చూసుకుంటూ వేసుకోవాలి. ఒకవేళ మీకు పిండి అనేది మెత్తగా అనిపిస్తే కొంచెం గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇలా పిండిని కలిపేసి ఒక 10-15 నిమిషాల వరకు పక్కన పెట్టాలి. 15 నిమిషాల తర్వాత పిండిని కొంచెం తీసుకొని చపాతీల్లా తాల్చుకోవాలి. ఇక్కడ మేము చూపించిన విధంగా మందంగానే తాల్చుకోవాలి. తాల్చుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఇక్కడ మేము చూపించే విధంగా మూన్ షేప్లో కట్ చేసుకోవాలి. చూసారుగా మూన్ షేప్ ఎంత బాగా వచ్చిందో. అలాగే మీరు ఈ బిస్కెట్స్ని రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇలానే మిగతా బిస్కెట్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని తీసుకోవాలి. ఈ ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసి రాయాలి. రాసిన తర్వాత ఈ బిస్కెట్స్ అనేది ప్లేట్స్లో పెట్టాలి. ఇలా బిస్కెట్స్ పెట్టిన తర్వాత దానిపైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే పెట్టుకోండి. ఇక్కడ మేము బాదంని యూస్ చేసాం. ఇలాగే అన్ని బిస్కెట్స్ని ప్రిపేర్ చేసి పెట్టండి. అన్నీ ప్రిపేర్ చేశాక ఇడ్లీ ప్లేట్స్ ఒకదానిపై ఒకటి పెట్టుకోండి. ఇక్కడ నేను పెద్ద గిన్నెని తీసుకున్నాను. మీకు కావాలంటే ఇడ్లీ గిన్నెలో కూడా బేక్ చేసుకోవచ్చు. కానీ బిస్కెట్స్ ఈవెన్గా బేక్ అయి మంచి కలర్లో రావాలంటే ఇలా పెద్ద గిన్నెలో బేక్ చేయండి. ఇప్పుడు గిన్నెని 5 నిమిషాల పాటు వేడి చేయండి. 5 నిమిషాల తర్వాత ఇడ్లీ స్టాండ్ని మిడిల్లో తీసుకోండి. ఇప్పుడు హీట్ అనేది బయటికి పోకుండా మూత పెట్టండి. ఇప్పుడు ఈ మూత పైన ఏదైనా బరువు వస్తువుని పెట్టండి, ఎందుకంటే లోపల ఉన్న గాలి బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 నిమిషాల పాటు బేక్ చేయండి. మధ్యలో చూసుకుంటూ బేక్ చేయండి. మొత్తం 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా ఇప్పుడు బిస్కెట్స్ ఎంత మంచిగా బేక్ అయ్యాయో. బేక్ అయిన తర్వాత బిస్కెట్స్ని బయట తీసి పెట్టండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే డీమోల్ చేయండి. ఇలా అన్నీ డీమోల్ చేసి ఒక బౌల్లో తీసుకోండి. చూసారా ఈ బాలామృతం బిస్కెట్స్ ఎంత బాగా వచ్చాయో, అండ్ క్రంచీగా కూడా వచ్చాయి. ఈ బిస్కెట్స్ని ఇంట్లోనే ఎంతో ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. వీటిని పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.